హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ప్రపంచంలో ఒక వింత ద్వీపం ఉంది. అక్కడ వేల కొద్ది బొమ్మలు చెట్లకు వేలాడుతూ మీకు కనిపిస్తాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ బొమ్మలన్నీ రాత్రిపూట ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని, వాటి కళ్ళు కదుపుతాయని స్థానికులు నమ్ముతారు. అసలు ఈ ద్వీపం వెనుక ఉన్న భయంకరమైన రహస్యం ఏంటో మీకు తెలుసా? మెక్సికో సిటీకి సమీపంలో ఉన్న ఈ ప్రాంతాన్ని లా ఇస్లా డి లాస్ మునేకాస్ అని పిలుస్తారు. సుమారు 50 ఏళ్ల క్రితం జూలియన్ శాంటానా అనే ఒక వ్యక్తి ఈ ద్వీపానికి వచ్చాడు. ఒకరోజు అతనికి నీటిలో మునిగి చనిపోయిన ఒక చిన్నారి మృతదేహం కనిపించింది. ఆ అమ్మాయి ఆత్మ తనను వెంటాడుతోందని జూలియన్ భయపడ్డాడు. ఆ ఆత్మ నుండి తనను తాను కాపాడుకోవడానికి అతను చెత్తలో దొరికిన పాత బొమ్మలను సేకరించి చెట్లకు కట్టడం మొదలుపెట్టాడు. అలా కొన్ని వేల బొమ్మలు ద్వీపం నిండా నిండిపోయాయి. వింత ఏమిటంటే 2001లో జూలియన్ కూడా అదే ప్రదేశంలో అదే నీటిలో మునిగి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. నేటికి పర్యాటకులు అక్కడికి వెళ్ళాలంటే భయపడుతుంటారు. అక్కడి బొమ్మలు మిమ్మల్ని తీక్షణంగా చూస్తున్నట్లు అనిపిస్తుంది. మిత్రులారా, ఒంటరిగా ఆ ద్వీపానికి వెళ్ళే ధైర్యం మీకుందా? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.